ఈరోజైతే మన పోరగాళ్ళు తాత జర వార్తలు ఉంటే చెప్పరా అదే ఏమైనా అన్నారు కాబట్టి మనమైతే వెలుగు పేపర్ దగ్గరికి అయితే వచ్చినాం. వెలుగు పేపర్లో ఏం వార్తలు రాసుకొచ్చిండ్రు ఎట్లున్నాయి ఒకసారి జర చూద్దామా. పొద్దుగానే పేపర్ చదువుతుంటే అబ్బా రాష్ట్రంలో ఉన్న వార్తలన్నీ మన కళ్ళ ముందరనే కనిపిస్తాయి. వీళ్ళు రాసేటోళ్ళు ఎట్లా రాస్తారంటే అచ్చు గుద్దినట్టు మన కళ్ళ ముందరనే జరుగుతున్నాయా అన్నట్టు ఉంటుంది. రాష్ట్రపతికి సీఎం గవర్నర్ ఘన స్వాగతం. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోని శీతాకాలం విడిది. ఇంకో వార్త చూసుకుంటే అసెంబ్లీలో బట్టి హరీష్ నడుమ మాటల యుద్ధమట. అప్పులపై గరం గరం. ఏడాదిలోనే ఈ సర్కార్ 1.27 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము 7 లక్షల కోట్లు అప్పు చేసినాం అనేది పచ్చి అబద్ధం. ఆర్బీఐ లెక్కల ప్రకారం మేము చేసిన అప్పు 4.17 లక్షల కోట్లే. ఇది అండి కథ, ఇట్లా నడుస్తున్నది. అసెంబ్లీలో అయితే ఒకరికొరు పొట్టు తిట్టుకుంటున్నారు కానీ వీళ్ళు ఆ సర్కార్ చేసినా ఈ సర్కార్ చేసినా గతంలో ఉన్న బీఆర్ఎస్ చేసినా ఇప్పుడున్న కాంగ్రెస్ చేసినా ఆ అప్పులు కట్టలేక మన నడ్డే ఇప్పుడు మన అలంపూర్ నియోజకవర్గం అదేవిధంగా గద్వాలు మన ఉమ్మడి మహబూబ్ నగర్ లో వార్తలు ఎట్లా రాసుకొచ్చిండ్రు ఎట్లున్నాయనేది జర చూద్దాం. 90 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు. ఇది ఇంటర్ విద్యాశాఖ కమిషన్ ఆదేశాల మేరకు 90 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు పరచాలని డిఐఈఓ హృదయరాజ్ అధ్యాపకులను ఆదేశించారు. ఇక ఇంటర్ విద్యార్థుల గురించి అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ. రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ బలోపేతం అవుతుందని పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో బీజేపీ బలంగా తయారవుతుంది అంటున్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో బలంగా లేకుంటే రాష్ట్ర స్థాయిలో ఎట్లా బలపడుతుందా? గ్రామ స్థాయిలో క్యాడర్ని ఏర్పాటు చేసి బలంగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి ఇక్కడ పునాది పడితేనే కదా అక్కడ బిల్డింగ్ నిలబడేది. జర బీజేపీ పార్టీ పెద్దలు కూడా దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంది. వేరుశెనగ క్వింటా 6,511. అబ్బో, గద్వాల్ మార్కెట్లో బాగానే ఉండదు రేటు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో నిలిచిన కార్యకలాపాలు. ముందుకు సాగని విద్యార్థినుల చదువు. ఆందోళనలో తల్లిదండ్రులు. మరి కేజీవీబీ జిల్లా వ్యాప్తంగా ఇక్కడైతే 12 కేజీవీపీలు ఉన్నాయి గద్వాల్ల. మొత్తానికైతే ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు, కస్టర్ రిసోర్స్ పర్సన్లు అందరైతే సమ్మెకు దిగినారు. మరి ఏమైతుంది, రేవంత్ సార్ వీళ్ళని ఏం చేస్తాడు అనేది మనం వేచి చూడాలి. కేజీవీబీలో కుంటుపడిన బోధన. ఈ ఆందోళన వల్ల మొత్తం అయితే విద్యార్థుల చదువులైతే ఆగం పట్టిస్తుంది సర్కారు అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కోర్టు భవన నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తాం. వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ సంతోష్ సారు. ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్. గద్వాల్లో ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ఎదురవుతున్న అవాంతరాలపై మన కలెక్టర్ సార్ అయితే పోయి విజిట్ చేసిండంట. ఆదిశిలా క్షేత్రం భక్తజన సంద్రం. మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులైతే స్వామిని అయితే దర్శించుకున్నారు. అక్కడైతే మనం చూసినట్టయితే మల్దకల్లో అక్కడ ఎవరు తిరుపతికి ఊరంట, 2వ అంతస్తు కట్టరంట, అది వాళ్ళ ఆచారము. ఇక్కడున్న స్వామిని తిరుపతి స్వామిగా, దీన్నే మరో తిరుపతిగా భావిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్వామి మహిమ అట్లుందని అయితే అంటున్నారు. మనం కూడా పోయి ఒకసారి అయితే దర్శనం చేసుకోద్దాం. వల్ల సమగ్ర శిక్ష ఉద్యోగుల మౌన ప్రదర్శన. దీక్షా శిబిరంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. నెక్స్ట్ చూసినట్టయితే మనం వణికిస్తున్న చలి. జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇక మనం చూసినట్టయితే పొద్దుగా కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళాలంటే భయపడి చేస్తుండ్రు. అంత చలి ఉంది, ఎన్నడూ లేనట్టు చలి ఇప్పుడే కనిపిస్తా ఉంది అంటున్నారు మన పిల్లగాళ్ళు అయితే. ఇక మనం చూసినట్టయితే
ఎక్కువ శాతం ఏంది ఇది ఆత్మహత్యలు యాక్సిడెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వార్తలతో మనకి వచ్చిందేమి కానీ బైక్ పై నిదానంగా వెళ్ళమన్నందుకు జరిమానా. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా అకారణంగా ట్రాఫిక్ ఎస్ఐ చలాన్ వేసిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలులో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి వివరాల ప్రకారం జిల్లాలో రామ్నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ మొయినుద్దీన్ ఇంటి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఆ దారిలో సివిల్ డ్రెస్ లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ వేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. దీంతో మహమ్మద్ ట్రాఫిక్ ఎస్ఐని వేగంగా ఎందుకు వెళ్తున్నావని నిదానంగా వెళ్ళామని, ఇదివరకే కాలనీలో ప్రమాదాలు జరిగినాయని చెప్తే దాని మీద ఆయన కక్ష కట్టి ట్రాఫిక్ ఎస్ఐ ద్విచక్ర వాహనదారుడి పట్ల దురుసుగా మాట్లాడినాడట. మరి ఇది కథ ఇట్లుంది. ఎట్టకేలు కందులు కాంత 24 గంటల తర్వాత శాంతించిన రైతులు వ్యాపారస్తులు. నారాయణపేటలో కంది రైతులైతే ఆందోళనకు దిగినారయ్యా. మరి రైతుల ఆందోళనలు ఇవే సరిపోతున్నాయి. కేటీఆర్ హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. వారెందుకు బేడీలు వేసుకోలేదు ప్రశ్నించిన మంత్రి సీతక్క. నేడు అసెంబ్లీ ముందుకు ROR 2024 బిల్లు ప్రవేశపెట్టడంలో మంత్రి పొంగిలేటి. ఇది మంచిగానే ఉంది పట్టుజర. ఇగో ఇట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జర మెల్లగా పుంజుకుందాం పట్టు. జిల్లాలో ఉన్నటువంటి వార్తలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వార్తలు, అసలు ఏం జరుగుతుంది, ఏం రాసుకొస్తున్నారు, వార్తలు ఎట్టున్నాయి, వాస్తవాలు ఎట్టున్నాయి అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తా. మీరు చేయాల్సిందల్లా మేము చేసే న్యూస్ని జర ఫాలో అయి పెట్టండి. మా ఛానల్ B9 న్యూస్ జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.